ఇలాగా ఇంటి వద్దకు వచ్చి గ్రాస్ కట్ చేసి వెళ్తూ ఉంటారు. ఈ మిషన్లు ఇలా ఉంటాయి. ఆ వెహికల్లో నుండి కింద దిగుతుంది, మళ్ళీ వాడు అది తీసుకొని వెళ్తారు. గ్రాస్ కటింగ్ కట్ చేసిన గడ్డి అంతా పోవడానికి ఇలాగా వీళ్ళు తీసుకొని వెళ్తారు. రోడ్డు మీద కార్లు అవన్నీ వస్తున్నాయని చెప్పేసి ఆగారు. ఇంటి మీద ఇప్పుడు ఇవి చెక్క ఇల్లు లాగా ఉంటాయి. మెటీరియల్ మన ఇండియాలో లాగా మెటీరియల్ కాకుండా ఉంటుందన్నమాట. పైన రూఫ్ మీద ఆకులు అలాంటివి ఏమి నిలబడి లేకుండా ఆ పైకి ఎక్కేసి శుభ్రం చేస్తున్నారు. అలా గొట్టంతో కొట్టేస్తూ ఉన్నారు నీట్గా. పైన వర్షం వచ్చినప్పుడు కానీ ఆకులు అవన్నీ నిలబడి పడిన వాటరు ఆగిపోతే ఇబ్బంది అవుద్ది కదా, అందుకోసం అలా శుభ్రం చేసేస్తున్నారు. పైన అదంతా ఏటవాలుగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు బాడుగులకి ఇచ్చే వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళే పిలిపిస్తారు. వాళ్ళే వచ్చి అలాగా శుభ్రం చేస్తూ ఉంటారు. పైన పడిన నీళ్ళు ఎక్కడ ఆగకుండా కింద పడిపోవడానికి అన్నమాట. ఎక్కడ ఆకులు అలాంటివి ఉన్నాయి అంటే నీళ్ళు ఆగిపోతాయి కదా, పాచి పడుతుంది, అందుకని. మొత్తం అట్లా కొట్టేస్తున్నారనమాట పైపులతోటి. ఎక్కడ ఇంకేం నిలబడి ఉండదు. ఇతను కూడా ఇప్పుడు అది భుజాన్ని తగిలించుకొని వెళ్తున్నాడు. అది కట్ చేసిందంతా కూడా ఒక చోట నిలబడి ఉంటుంది కదా, అదంతా పక్కకు కొట్టేయడానికి అనమాట. గాలితోటి పక్కకు అలా కొట్టేస్తారు. ఇక్కడ చెత్త తీసుకొని వెళ్ళేది కూడా వచ్చింది మిషన్. ఇందాక గ్రాస్ కట్ చేసేటప్పుడు తీద్దాం అనుకున్నాను, కొంచెం రావడం లేట్ అయ్యింది. నెలకు ఒకసారైనా గడ్డి ఎక్కువ పెరగనీరు. ఎక్కువ పెరిగితే ఇక్కడ కంప్లైంట్లు పోతాయట, అందుకని గ్రాస్ని ఎక్కువ పెరగనీరు. మిషన్ అవి నిచ్చెన కూడా చక్కగా ఎంత ఎత్తు కావాలంటే అంత ఎత్తు వెళ్తుంది. వాళ్ళు ఎక్కడంటే అక్కడికి ఎక్కి దిగడానికి కూడా వీలుగా ఉంది. నిచ్చెన కర్రలది కాకుండా స్టాండర్డ్ది. ఇల్లులు అట్లా అక్కడొకటి ఉంటాయి నీట్గా. ఎవరి ఇంటి దగ్గరకు కూడా పర్మిషన్ లేకుండా వాళ్ళు రమ్మని పిలవకుండా వెళ్ళరు ఎవ్వరు కూడా. చాలా ప్రైవసీ ఉంటుంది, చాలా రెస్పెక్ట్ అన్నమాట. వాళ్ళకి గౌరవంగా ఉండాలనుకుంటారు, అట్లే ఉంటారు వాళ్ళు. అక్కడొక ఇల్లు ఉంటాయి. ఇక్కడన్నా నయం కొంచెం ఎమ్మటంటున్నాయి. కొన్ని చోట్ల అయితే చాలా దూరంగా అక్కడొక ఇల్లు ఉంటుంది అన్నమాట. అసలు వాళ్ళు అంత దూరాన్ని ఎలా ఉంటున్నారో కూడా అర్థం కాదనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంకా వెహికల్స్ ఉంటాయి కాబట్టి అంత దూరమైనా వెళ్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు వచ్చిన వర్క్ అయిపోయింది. గ్రాస్ కట్ చేసేది ఈసారి నేను పెడతాను వీడియో. కట్ చేసేటప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మంచి ఎండలో వచ్చారు. ఇప్పుడు అమెరికాలో కూడా మంచి ఎండే ఉంది, మన ఇండియాలో ఎండలాగే ఉంది.
బాగుంది, అది బాగుంది. వర్క్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళని ముఖం కనబడేటట్టుగా వీడియో తీస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అట్లాగా చెత్తది కూడా వచ్చింది. ఇలా మొత్తం ఆకులు చెట్లు ఇలాగుంటాయి, గడ్డి ఇలాగుంటుంది. కట్ చేస్తారు, నీట్గా కట్ చేస్తారు. ఇవి గాలికి ఆకులు రాళ్ళు ఉన్నాయి, ఇలాగ రాళ్ళు ఉన్నాయి. ఇలాగున్నాయి. ఇక్కడ వాళ్ళు ముఖం కనబడేటట్టుగా ఫోటోలు తీస్తే ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళ ముఖాలు కనపడకుండా ఫోటోలు తీయాలి. ఇలా ఉంటుంది. ఎవరి ఇంటి ముందు కూడా ఎవరు వాకిట్లో కూడా ఎవరు వెళ్ళరు. మనం ఇంట్లో నుండి బయటకు వచ్చామా, కారు ఎక్కామా, బయటికి వెళ్ళామా అనేటట్లే ఉంటుంది వాతావరణం. వెహికల్స్ అన్నీ అలా వస్తూ వెళ్తూ ఉన్నాయి. అక్కడొక ఇల్లు ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ అరగరానికి ఒక ఇల్లు, అట్లాగా చాలా డిస్టెన్స్ తోటే ఉంటాయి ఇల్లులు కూడా. అన్నీ మనకి లాగా రాళ్ళతో కట్టినవి చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ చెక్కతోటే కట్టి ఉంటాయి. మెటీరియల్ వేరుగా ఉంటుంది. ఇవి త్వరగా అవుతుంది, తక్కువ ఖర్చు అవుతుంది. అందుకోసము వీళ్ళు ఇలా కడతారు. వీటి వల్ల దుమ్ము ధూళి అలాంటివి కూడా కొంచెం తక్కువే ఉంటాయి. ఇల్లులు ఇలాగా అంతా చెక్క అలాగే ఉంటుంది మెటీరియల్. ఈ గోడలు అవన్నీ కూడా పైన అతికించారో ఏమో తెలీదు, గ్రౌండ్ ఫ్లోర్ వరకు అలాగా ఉంచారేమో తెలియదు. ఇలాగుంటాయి చెట్లు ఇవన్నీ కూడా. వెహికల్స్ ఇవన్నీ వెహికల్స్ మొత్తం. ఒక కారు ఉంటుంది, జీప్ లాంటిది ఒకటి ఉంటుంది. ఏ వస్తువు కావాలన్నా ఇంకా జీప్ లాంటి దానిలో తెచ్చేసుకుంటూ ఉంటారు. ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడ పని వాళ్ళు కూడా ఉండరు. పని వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు అంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక్కడ మిషన్లు ఉంటాయి అన్నిటికీ. చెత్త తీసుకెళ్ళేది కూడా వచ్చి వెళ్తా ఉంది. ఇక్కడ ఇది చాలా ఉన్నాయి. ఇక్కడ 250 అలా వరకు ఉంటాయి ఇల్లులు. అన్నీ ఎక్కువ బాడుగులవే. అది వెహికల్ చెత్త తీసుకెళ్ళేది వచ్చింది. ఇలాగా మొన్న 2 వీడియోలు పెట్టాను కదా, చెత్త తీసుకెళ్ళి ఇలాగా వస్తాయి. ఆ 2 బాక్సులు బయటికి తీస్తారు. మిషన్లతోటి పైనుండి లోపల వేసుకుంటాయి. మొత్తం పొడి చేసుకొని వెళ్తాయి. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. She hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. But time rolls on like open roads, and soon she won't be here. Oh, traveler, you carry the sun in your stride, leaving behind
chance to walk beside your wandering dance. Maybe next year in Madrid, or on some quiet mountain ridge, I'll see you turn and I'll be brave. But what if courage comes too late? Oh, traveler, the world is your open gate, and I just stood afraid of fate. If I don't take that step today, you'll vanish with the train, and I'll never see your smile